1979-82లో విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాలలో బీకామ్ డిగ్రీ చదివిన మేమందరం ఒకసారి కలవాలని అనుకున్నాం. అప్పటికే కలిసి 43 సంవత్సరాలు అయిపోయింది. ఎవరు ఎక్కడున్నారో తెలియదు. ఊళ్ళో మిత్రులు కూడా వీరు నా క్లాస్మేటు అని తెలియకుండా వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఓంకారం చుడితే, కెనడీ మమకారం పెడితే, తెనాల్లో ఉన్న క్లాస్మేట్స్ అందరూ శ్రీకాంత్తో తడితే ఎంతో కృషితో కష్టపడి మిత్రుల పేర్లు కొన్ని సేకరించాం. అందినంత వరకు ఆ పేర్లు కూర్చుకొని మా సమూహంలో పేర్చుకొని సమూహంలోనే కొంతమందిని అదనంగా చేర్చుకొని ఎట్టకేలకు ఆగస్టు 3 ఆదివారం మేము చదివిన కళాశాలలో కలిశాం, మెరిశాం, మురిశాం, స్నేహంలో తడిశాం, పులకరించాం. భారతదేశంలోనే అతిపెద్ద కళాశాల విఎస్ఆర్ కళాశాల. మేము చదువుకునేదిలో 91 మంది అధ్యాపకులు ఉండేవారు, వేల మంది విద్యార్థులు ఉండేవారు. ఒక వెలుగు వెలిగిన విఎస్ఆర్ కళాశాల ఈనాడు వెనకబడిపోయింది, కార్పొరేట్ రంగానికి దూరం వెళ్ళిపోయింది. ఈ కళాశాలను తిరిగి బాగు చేసుకోవాలి, పునర్నిర్మించుకోవాలి అనే ఆశయం కొద్ది మందిలో ఉంది. వారు కష్టపడి మనం ఒక టీములా ఏర్పడి ఈ కళాశాలని పునర్నిర్మించుకుంటే మనకి కళాశాల ఎంతో ఇచ్చింది, మనం కొంతైనా ఇవ్వాలని నా కోరిక, నా ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలో భాగంగా విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల గురించి మరొక ముక్క చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజుల్లో ఈ కళాశాలలో సీటు దొరకాలంటే ఎంత కష్టమయ్యేదంటే శాసనసభ్యుల రికమెండేషన్, అంతకంటే పెద్దవాళ్ళ రికమెండేషన్తో చివరి వరకు సీటు వస్తుందా లేదా అదో పెద్ద ఇది. అదీ కాక క్రమశిక్షణకు మరో పేరు విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల. ఈ కళాశాలలో చదువుకుంటే క్రమశిక్షణకు మారు పేరున ఉంటారు. అది ఆ రోజుల్లోనూ ఉంది, ఇప్పటికీ ఉంది. అయితే కళాశాల ఎలాగైతే పాడుబడ్డ భవంతి ఒక పెళ్ళ అలా రాలిపోతూ ఉంటుందో ఈ కళాశాల కూడా కొంచెం దైన్యస్థితికి వెళ్ళిన మాట వాస్తవం. అందుకే మరలా ఈ కళాశాల చదివిన పాత మిత్రులను, మా మిత్రులను, అలా చదివిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ఈ కళాశాలని పునర్నిర్మించుకోవడానికి నడుం బిగిద్దాం. మనం జీవితంలో ఎంతో కొంత సంపాదించాం. ఈ కళాశాలను పునర్నిర్మించుకోవడం, తిరిగి సాగించడం, ఈ కళాశాల జీవనం అంటే మన కృషి మనం చేద్దాం. ఈ రోజున ఆగస్టు 3 ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా సుమారు 100 మంది బీకాం 1979-82లో చదివిన వాళ్ళందరం కలిశాము. గురువులు అల్లం సత్యనారాయణ గారిని, బి జానకరామయ్య గారిని, ఏఎస్ ప్రసాద్ గారిని, కోడూరు మల్లికార్జునరావు గారిని, నన్నపనేని ముకుందరావు గారిని కలిశాం. వారిని ఈ సమావేశం ఆహ్వానించాం, వాళ్ళని గౌరవించుకున్నాం. అలాగే ఈ కళాశాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తూ ఎప్పుడూ ఈ కళాశాల తిరిగి పూర్వ వైభవాన్ని సాధించాలని అహర్నిశలు ఆలోచించే అద్భుతమైన వ్యక్తి ఈ కళాశాల కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ గారిని కూడా ఆహ్వానించాం. వారు ఎంతో సంతోషంతో వచ్చారు. అలాగే వారిని సత్కరించుకున్నాం, గురువులతో ఫోటోలు దిగాం, గురువులను సత్కరించుకున్నాం, గురువుల సందేశాలు విన్నాం, సెక్షన్ల వారీగా ఫోటోలు దిగాం, అన్ని సెక్షన్లు కలిసి మళ్ళీ ఫోటోలు దిగాం. ఈ కార్యక్రమానికి, ఈ ఆత్మీయ సమ్మేళనానికి వారధిగా నిలిచిన సాయి లక్కరాజును, శ్రీకాంత్ను, కెనడీలను మిగతా మిత్రులందరూ అభినందించారు. ఈ ఒక్క రోజుని జీవితంలో చిరస్థాయిగా ఉండేటట్టు ప్రతి ఒక్కరు ఈ ఫోటోలు గదిలో గాక వారి మదిలో ఉండేటట్టు చక్కని వాతావరణంలో మేము చదివిన కళాశాలలో మేము విద్య నేర్చుకున్న గురువులతో, మాసి సహ విద్యార్థులతో ఆహా ఎంతో ఆనందం గడిపిన మధురమైన రోజు, మరపురాని రోజు, మళ్ళీ మళ్ళీ గుర్తుండే రోజు ఈ రోజు. ఆ రోజు నుంచి నేర్పిన గురువులందరూ వచ్చారు. కోడూరు మల్లికార్జునరావు గారు, అల్లం సత్యనారాయణ గారు, ఏఎస్ఆర్ గారు అంటాం, డాక్టర్ అమ్మినేని శివప్రసాద్ గారు, ఏఎస్పీ గారు, పీజేఆర్ గారు, పి జానకరామయ్య గారు. అలాగే నాకు కష్టమైన సబ్జెక్టు ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ మాస్టర్ గారు నాకు ఎప్పుడు 35 వచ్చేది. ఇంగ్లీష్లో పట్టు సాధించారు. ఆ ఇంగ్లీష్లో ఉంటున్న మాస్టర్ పూజ గురువులు నన్నపనేని ముకుందరావు గారు అందరూ వచ్చారు అంటే మనం సపోర్ట్ కొట్టాలి. ఇక్కడ కొద్ది మందికి నాతో సహా షుగరు ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. షుగరు, బీపీ తగ్గడానికి 2 మార్గాలు నేను చాలా కష్టపడి కనుక్కున్నాను, మందులు లేకుండా. అది చప్పట్లు ఎవరైతే బాగుపడతారో వాళ్ళకి షుగర్ గణనీయంగా తగ్గుతుంది. ఇది నిజం. కావాలంటే పేటలు తెప్పిస్తాను నేను. ఈ ప్రోగ్రామ్ చప్పట్లు కొట్టి 1 గంటకి అందరికి చెక్ చేయిస్తాను. దాదాపు అందరూ 4 రోజులు. దయచేసి చప్పట్లు బాగా కొట్టండి. అలా యాంకర్ అంటారు.
విడిగా కూర్చొని చప్పట్లు కొట్టాం. ఇది మహద్భావాసం. నేషనల్ కొట్టినట్టు ఉంటుంది, ఆ స్పీచ్ మెచ్చినట్టు ఉంటుంది. మల్లికార్జునరావు గారికి గురు సత్కారం.
నా పేరు లక్కరా సాయి. నేను స్టేట్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేసి మళ్ళీ అదే బ్యాంక్ లో మార్కెటింగ్ కన్సల్ట్ చేస్తున్నాను. నమస్తే, నా పేరు దుర్గా ప్రసాద్. నేను 79 ఈ కాలేజీలో బీఎం చదివాను. నా పేరు దేవిశెట్టి భాస్కర్ రావు అండి. ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడ పూర్తి చేశాము. నా పేరు సుందరరావు. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రశేఖరరావు. నా పేరు తాడిపల్లి సుకుమార్. నేను గాంధీనగర్లో మెడికల్ షాప్ వ్యాపారం చేస్తున్నాను. నా పేరు పాపారావు అండి. నా పేరు డి కామేశ్వరరావు. నెంబర్ 47. నా పేరు విజయ్ కుమార్ అండి. శ్రీకాంత్ సి సెక్షన్. నా పేరు హేమంత్ రెడ్డి, సి సెక్షన్. అందరికీ నమస్కారం. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడ చదువుతున్నాను. నా పేరు ఉమాదేవి. నా పేరు అరుణ. నా పేరు శారదా. నా పేరు మరికాశరావు. My name is K. Rudra Babu from D section and my roll number is 319 as far as I recollect. నా పేరు అవధాన శ్రీనివాస్, బీకాం డి సెక్షన్. నా పేరు శ్రీనివాస్ అండి. నా పేరు జయరామ్ అండి. నా పేరు రమేష్ బాబు. నా పేరు శరణ్ శ్రేణశేఖర్ రాజు. ప్రసాద్ అంటే ఎవరికి ఎవరు? నా పేరు జనార్దన్ బాబు. కోటేశ్వరరావు. నా భీమని. నా పేరు తిరుగుబాటు వెంకటేశ్వరరావు. అందరికీ నా పేరు చెరుకు గుడ్రామూర్తి. నా పేరు వెంకటరత్నం. నా పేరు దుర్గా ప్రసాద్. నందిగల నుంచి వచ్చామండి. నా పేరు సాంబశివరావు. నా పేరు చెల్లి శ్రీనివాసరావు. ఈ కాలేజీలో నేను బీకాం డి సెక్షన్ చదివాను. నా పేరు నవంబర్. ఇంటర్మీడియట్ డిగ్రీ క్లియర్ చేసి ఆంధ్ర బ్యాంక్లో జాయిన్ అయ్యానండి. నా పేరు షేక్ సాహిబ్. పేరు సత్యనారాయణ ప్రసాద్ అండి. నాది ఎగ్గపల్లి. నా పేరు రామణ ప్రసాదరావు. తిరువురు మంది బీకాం వారికి చదివాను. నా పేరు సుబ్బయ్య, ఏ సెక్షన్లో చదివాను. నేను నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యాను. నా పేరు సత్యనారాయణ. నా పేరు కే రామోహన్. మాది విజయవాడ. నా పేరు మస్తాన్ రావు. నా పేరు వెంకటేశ్వరరావు అండి. మా నేటివ్ ప్లేస్ కుట్టిరాల. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నిజామాబాద్. నా పేరు సాయిబాబు, ఎర్రపల్లి. నా పేరు ప్రకాశ్ శ్రీనివాసరావు అండి. నా పేరు గౌతమి. నా పేరు హరిమణి. హ్యాపీ ఫ్రెండ్స్ డే అందరికీ. నా పేరు భవానీ, డి సెక్షన్. నా పేరు మాధవి. నా పేరు కామేశ్వరరావు అడియాల. నా పేరు సిహెచ్ రామకృష్ణ. నా పేరు భువనగిరి శ్రీధర్. నా పేరు ఎన్విఎస్ఎస్ కోటేశ్వరరావు. నా పేరు సుబ్బారావు మంగళూరి. నా పేరు కృష్ణమోహన్. నా పేరు నాగేశ్వరరావు. మిత్రులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు ఈసీ వెంకటేశ్వర. నా పేరు భూషణ కుమార్. నా పేరు పెద్ద సాయి వెంకటేశ్వర. నా పేరు ఆదినారాయణ, డి సెక్షన్. నా పేరు కొద్దిపాటి సుబ్బారావు. నా పేరు ఐడి ప్రసాదరావు. నా పేరు పూర్ణచంద్రరావు. నేను డిగ్రీ వరకు చదివాను. నా పేరు జీవి కోటిరెడ్డి. నా పేరు నాగరాజు. నా పేరు వేలేండి. నేను హైదరాబాద్లో మా మాస్టర్ మీడియా
డాక్టర్ అభినేని శివప్రసాద్ గారు. అక్కడ కూర్చొని మాట్లాడతారు. వయస్సులో పెద్దవాళ్లకు చిన్నవాళ్ళని చూస్తూ ఉంటే గతకాలం గుర్తుకొస్తుంది. అలా మీ అందరినీ ఇక్కడ చూచినప్పుడు నాకు కలిగినటువంటి సంతోషం మాటలకు అతీతం. మిత్రులందరికీ స్నేహపూర్వక అభినందనలు. పోతే 79-82 మధ్యలో నేను ఎక్కువ కాలం కాలేజీలో క్లాసులు తీసుకోలేదు. కారణం ఏంటంటే రీసెర్చ్ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాను. ఆ టైంలో కొన్ని నెలల పాటు నేను కాలేజీ సెలవు పెట్టి వెళ్తున్నామని, అందువల్ల నేను ఎక్కువ మంది గుర్తించలేకపోయాను అనుకున్నాను. అయితే కొంతమంది గుర్తు వస్తున్నారు ఇప్పుడే. యాక్చువల్గా నాకు ఆరోగ్యం బాగాలేదు. కాకపోయినా లక్కరాజు గారి ఒత్తిడి అనాలి రిజల్ట్ తీసుకొచ్చారు. తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను. ఇదే టైంలో ఇంకో కార్యక్రమం ఉంది. మిత్రులందరూ ఆ కార్యక్రమం వెళ్ళారు. అయినప్పటికీ ఈ చిరకాల మిత్రులను చూసేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఇప్పుడు చాలామంది మాస్టర్ల ఉపన్యాసంతో పాటు సుధాకర్ గారు ఏం చెప్తారో వినాలని ఆసక్తిగా ఉన్నారు. 2-3 నాకు మెసేజ్ పంపించారు, సుధాకర్ గారు మాట్లాడరా అని. మాట్లాడతారండి. వారి మాటల్లో విలువైన సందేశం ఉంది. నేను ముందుగానే మిమ్మల్ని అభ్యర్థించాను. వచ్చే సంవత్సరం 70 సంవత్సరాలు నిండుతున్న ఈ విద్యా తల్లి మన విఎస్ఆర్ కాలేజీకి మనం రుణపడి ఉన్నాం. ఏదో రూపంలో ఆ రుణాన్ని మనం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారిని తమ అందరి సందేశాన్ని అందించాల్సింది కోరుతున్నాను. ఈ కార్యక్రమం నిర్వాహకులు మిత్రులు లక్కరాజ్ సాయి గారు, వేదిక మీద ఆశీనులైన గురువులు, నీకే కాదు మాట్లాడ గురువులే, ఈ కార్యక్రమానికి చేసిన 79-82 సంవత్సరాల మధ్య ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు, మీ అందరికీ ముందుగా నమస్కారం. మీరు ఇచ్చిన సత్కారానికి, మంచి మాటలకు ముందుగా నా ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళ రికార్డ్స్ ప్రకారం ఇండియాలోనే కమిటీ నిర్వహించే కళాశాలలో అత్యధికమైన విద్యార్థులు ఉన్న కళాశాలగా ఆనాడు పేరు పెట్టారు. ఆనాటి జ్ఞాపకాలని, మన గోల్డెన్ డేస్, ఆ రోజు జ్ఞాపికల్ని మనం ఈ రోజున నెమరు వేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ప్రయాణంలో లక్కరాజ్ సాయి గారు ఒక్కొక్కసారి తడుపుమని మెరుస్తూ అప్పుడప్పుడు ఆ యొక్క జ్ఞాపికల్ని సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వేసి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్ని ఒకసారి సాయి గారు అప్పుడప్పుడు తన ప్రోగ్రాం రూపైన ఆహ్వానించినప్పుడు అటువంటి అనుభవాన్ని, ఆనందాన్ని పొందేవాడు. అప్పచెప్పినప్పుడు కళాశాల అంతమంది అధ్యాపకులు, 91 మంది అధ్యాపకులు ఉండేవాడు. నేను టేకప్ చేసినప్పుడు అంతమంది అధ్యాపకులు ఉన్న పరిస్థితిని ఈనాడు 20 మంది అధ్యాపకులు తీసుకొచ్చాం. అధ్యాపకులతో పాటు విద్యార్థుల సంఖ్య కూడా మరీ దిగజారిపోయిన పరిస్థితి. ఈ కళాశాల యొక్క పేరు ప్రఖ్యాతులు, కళాశాలలో చదువుకున్న విద్యార్థులు, మరి వారందరూ కూడా ఒకసారి కలిస్తే బాగుంటుందనే మాట మీ అందరి ముందు తెలియజేస్తూ, మీ అందరూ సుఖ సంతోషాలతో జీవితాంతం ప్రశాంతమైన జీవితంతో ఆందోళనరహితంగా ప్రశాంతంగా జీవనం సాగించాలని కోరుకుంటూ మీ అందరినీ సెలవుస్తున్నాను. ఇందాక మాట్లాడదాం అనుకుంటూ మరి అసందర్భం అవుద్దే ఉన్నా అని చెప్పని మాట్లాడలేదు. పిఎస్ఆర్ కళాశాల
నేను చేరినప్పుడు విఎస్ఆర్ కళాశాల. నేను 1972లో జాయిన్ అయ్యాను. సబ్సిక్వెంట్గా 1980లో వెంకట్రావు గారు మరణించినాక కాలేజీ నేమ్ని విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల అని చెప్పి మార్పు చేయడం జరిగింది. ఒక్కటి 72లో చేరిన, 77లో చేరిన, 80లో చేరిన విఎస్ఆర్ కళాశాలలో ఉద్యోగం చేయటం అంటే ఒక గొప్ప గర్వకారణం. ఇట్స్ ప్రైడ్ చాలా.
ఇక్కడ స్నేహం గురించి కొన్ని మాటలను చెప్పుకుందాం. ఎప్పుడూ నవ్విస్తూ మన మేలు కోరుతూ ఉండే నేస్తాలు దేవుడిచ్చిన ఆస్తులు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, ఓదార్చే స్నేహం, ఇవే జీవితానికి నిజమైన ఆస్తులు. ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు. కొన్నిసార్లు స్నేహితులతో మన ఆరోగ్యానికి చెక్ పెట్టేయచ్చు. స్నేహితుల గురించి ఇంకో ముక్క చెప్తాను. బాధిస్తాడు, వేధిస్తాడు, వారిస్తాడు, విసిగిస్తాడు, వెనకేసుకొస్తాడు, ఆటలాడతాడు, పోట్లాడతాడు, ఆరాటపడతాడు, పోరాటపడతాడు, ప్రాణం ఇస్తాడు, తోడు మాత్రం వేయడు. వాడే స్నేహితుడు. డబ్బుతో పొందేవి శాశ్వతం కాదు. మనసుతో పొందే స్నేహం ఎప్పటికీ శాశ్వతమే. అందుకే స్నేహం గురించి ఒక మహానుభావుడు ఇలా అన్నారు: వేదాలు తెలుపుని సత్యం, శాస్త్రాలు పలుకుని ఆధారం, కాలం చదవని కావ్యం, కవులు రాయలేని గ్రంథం, అదే స్నేహం. కాలం మారినా, దూరం పెరిగినా మారని బంధమే స్నేహం. అటువంటి స్నేహితులు అందరం 43 ఏళ్ల తర్వాత 1979, 1982లో విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాలలో బీకామ్ డిగ్రీ చదివి అనేక ప్రాంతాల్లో వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి సెటిల్ అయిపోయిన మేమందరం తిరిగి కలిశాం. ఈ చదువులమ్మ చల్లటి నీడలో ఆనందం పొందాం. గురువులతో మాట్లాడుకున్నాం. ఆనాటి రోజులు నెమరు వేసుకున్నాం. అద్భుతం, ఆనందం, అపూర్వం. ఈ అపూర్వ ఘట్టాన్ని, ఈ అపూర్వ సన్నివేశాలని మిగతా మీతో పంచుకునేందుకు ఈ చిన్ని వీడియో అందరికీ ఎల్లకాలం మదిలో ఉంటుందని భావిస్తూ మీ సాయి లక్కరాజు.